హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీ కృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియందే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. Hey guys, this is VK. Welcome to my 15th episode of Telugu podcast in collaboration with P2 Media. So ఈ వీక్ వచ్చేసి నాకు ఒక యంగ్ గెస్ట్ దొరికాడు. హీఈస్ అన్ ఆంటర్ప్రెన్యూర్, హీఈస్ అ ఫెలో పాడ్కాస్టర్. తను ఒక యంగ్ సైంటిస్ట్ అవార్డ్ విన్నర్. ఇండియా లెవెల్లో హీఈస్ నామినేటెడ్ ఫర్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డ్. ఇట్లా చాలా ఉన్నాయి తన గురించి చెప్పాలంటే. సో ఇది నేను చెప్పడం బదులు తన నుంచి, తన ఎక్స్పీరియన్సెస్ నుంచి, తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటే మజా వస్తుందని చెప్పి తనని నా పాడ్కాస్ట్ ఎపిసోడ్ గెస్ట్ కింద ఈ వీక్ పిలిచేశాను. సో తన నేమ్ వచ్చేసి చందన్ పేర్ల. హీస్ ఫ్రమ్ విజయవాడ. సో హాయ్ చందన్, ఎలా ఉన్నావు? నమస్తే వంశీ గారు, ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్లీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. అంటే నీ పాడ్కాస్ట్ హై ఆన్ ట్రాంక్విలిటీ విన్నాక ఇట్స్ బిన్ సో సూదింగ్ టు హియర్ యువర్ వాయిస్. చాలా థ్యాంక్స్ అలాట్. అండ్ బిఫోర్ వి డీప్ డైవ్ నీ గురించి ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. బిజినెస్ కోసం చెప్పగలవు? యా షూర్. సో బేసికలీ నేను ఇప్పుడు ప్రెసెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్టడీస్ చేస్తున్నాను క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరులో. సో చదువుకునేది బెంగళూరులో అయినా మనూరు బెజవాడే కదా. సో ఏ రోజుకైనా విజయవాడ మందే అను. విజయవాడలో మనం కూడా ఒక పార్టీ. విజయవాడ మందే కాదని ఎవరన్నారు? విజయవాడ is something inseparable. We can't separate it from us. అంతే. సో అందుకే విజయవాడ మందే. అంతే మరి. సో రీసెంట్ గా I got into podcast. సో ఆ పాడ్కాస్ట్ పేరు హై ఆన్ ట్రాంక్విలిటీ. వెల్ దట్స్ సంథింగ్. సరే, స్టార్టింగ్ కి అంతే చెప్పగలను. హై ఆన్ ట్రాంక్విలిటీ ఏ ఐడియాతో స్టార్ట్ చేశారు? రైట్. సో లాక్డౌన్ టైంలో నా పరిస్థితి కానీ ఎవరి పరిస్థితి కానీ బాగుంది అని చెప్పలేరు. రైట్. ఎందుకంటే అసలు రెగ్యులర్ రొటీన్స్, అసలు నా పరిస్థితి ఏంటంటే రేపు ఎగ్జామ్స్ అనగా ఈ రోజు బుక్ ఓపెన్ చేశాను, చదువుదామని. అండ్ దెన్ ఒక మెసేజ్ పాప్అవుట్ అయింది. దానివల్ల నేనున్న హాస్టల్ గానీ పీజీ గానీ ఇట్ జస్ట్ టర్న్ ఇంటూ అ పార్టీ ప్లేస్. ఆ మెసేజ్ ఏంటో నాకు కూడా చెప్తే అప్పుడప్పుడు పార్టీ చేసుకుంటా. మీకు కండక్ట్ చేయబోయే ఫైనల్ ఎన్సమ్ ఎగ్జామినేషన్ అది పోస్ట్ పోన్ చేస్తున్నాం ఇంకో 1 month కి. 1 month తర్వాత రండి, మీరు బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేశారు. ఓకే. అండ్ అంతే. నేనుంటున్న ఏరియా ఎస్జీ పాలే, క్రైస్ట్ యూనివర్సిటీ అరౌండ్ లో. అక్కడంతా స్టూడెంట్ కమ్యూనిటీ ఎక్కువ. సో 5 seconds లో అసలు ఆ వైబ్ మారిపోయింది అంతే. సూపర్. నిజమే, ఎవరికైనా వైబ్ మారిపోద్ది. అంటే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షం పడితేనో ఇట్లా, లేకపోతే ఎవరైనా చుట్టాలు వస్తేనో అలా వైబ్ మారిపోయి వెళ్ళక్కర్లేదులే అనే కాన్ఫిడెన్స్ తో ఇంట్లో అడిగేస్తాం కదా. సో అట్లాంటిదే అనుకుంటా ఇది ఎక్స్పీరియన్స్. సో ఆ టైంలో ఇంటికి వచ్చిన నేను కంప్లీట్ గా మన రొటీన్స్ నుంచి సెపరేట్ అయిపోయాం. ఇంకా ఏం చేయాలో తెలియదు. నెట్ఫ్లిక్స్ షేర్స్ పెరిగిపోతున్నాయి అని బాధపడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్ లో. ఓకే. ఇది ఎలా ఉంటదంటే, నేను ఎయిర్టెల్ జియో వాడను. అంబానీకి నేను మనీ ఇవ్వాలనుకోవట్లేదు అని అనుకుంటుంటారు కదా కొంతమంది. అవును. సో అలాంటి ఎగ్జాంపుల్ అది. సో ఓకే. సో ఆ టైంలో కూడా ఒక 1 month బానే ఉంది, 2 months బానే ఉన్నాయి. ఒక అబ్రప్ట్ పొజిషన్ లోకి వచ్చేస్తారు ఎవరైనా. ఎలాంటిదంటే ఇంకేం చేయాలి, 4 గోడల మధ్యలో మన ప్రపంచమా, బయటకు వెళ్ళలేము, మన ఫ్రెండ్స్ ని కలవలేము. కొంతమంది అయితే రిలేషన్షిప్స్ కూడా వర్చువల్ అయిపోయినాయి. ఇట్స్ నాట్ కంప్లీట్. మనం ఏం చేయగలం అన్నదానికి రెస్ట్రిక్షన్స్ చాలా పెరిగిపోయినాయి. అందులోనూ అక్కడ బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఏమైందంటే, మనకి తెలిసిన వాళ్ళకి కానీ మన వాళ్ళలో ఒకళ్ళకైనా కానీ ఏదో ఒకటి అనుకోని సంఘటనలు జరగడం. అవును. సో దానివల్ల ప్రతి ఒక్కళ్ళ మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. అవును. సో దాని కోసమని నేను చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ రోజు ఉన్న పాడ్కాస్ట్ హై ఆన్ ట్రాంక్విలిటీ. ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత, కామ్నెస్. ఎగ్జాక్ట్లీ. సో అది నా థీమ్ గా చేశాను. కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే మోటివేషన్ అనే కాదు, సూతింగ్ గా తీసుకునే ఒక సాఫ్ట్ మెడిసిన్ అని అనుకోవచ్చు.
యా, నీ వాయిస్ కూడా అట్లానే ఉంది, లైక్ ఓ సో సూదింగ్ అండ్ కామ్ టైప్ లో. పాడ్కాస్ట్ టైటిల్ జస్టిఫికేషన్ లానే ఉంది, ద వే యూ ఎడిటెడ్ అండ్ కెప్ట్ ఇట్ దట్ వే. అవునా? యా, థ్యాంక్ యూ. అండ్ నాకు నచ్చిన నీ 6 ఎపిసోడ్స్ లో నాకు నచ్చిన బెస్ట్ ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే పాప్ కల్చర్ మీద చేసిన ఎపిసోడ్. బికాస్ పాప్ కల్చర్ లో ఎంసీ బ్లూతో చేశాను కదా. యా కరెక్ట్, ఎంసీ బ్లూతో చేశారు. దాంట్లో చెప్పిన పాయింట్స్ నాకు చాలా ఇంట్రీగింగ్ గా అనిపించాయి. అంటే మనకి తెలుసు పాప్ కల్చర్ లో దే యూస్ టు వేర్ ఫ్లాషీ క్లోత్స్ అని, బట్ దాని వెనకాల ఉన్న పాయింట్ ఏంటి అనేది స్టడీ చేయడానికి బేసికలీ మన జనరేషన్ లో అంత పట్టించుకోలేదు కాబట్టి, బికాస్ మనకి అది కామన్ అయిపోయింది మనం వచ్చే టైంకి. బిఫోర్ జనరేషన్ లో అది ఎలా థింక్ చేసి ఆ కల్చర్ స్టార్ట్ చేశారు అనే ఇన్సైట్స్ మీ పాడ్కాస్ట్ విన్నాకే నాకు తెలిసింది. నాకు చాలా నచ్చింది అనమాట ఆ ఇన్సైట్. ఓకే, సో బేసికలీ నేను ఆ పాయింట్ గురించి మాట్లాడాలి అంటే, అప్పట్లో జరిగిన పాప్ కల్చర్ ఫ్లాషీ క్లోత్స్ అని ఈరోజు మనం ఏవైతే చూసి పాత సినిమాలు ఓల్డ్ ఫ్యాషన్ అని నవ్వుతామో, లైక్ రేపు మనం కూడా అదే సీన్ లో ఒక పార్ట్ అవుతున్నాం. ఎలా అంటే ఇప్పుడు బేసిక్ గా సరే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఒకప్పుడు ఉండే టిక్ టాక్, ఈ రోజు ఉండే రీల్స్ ఓపెన్ చేసి అలా తిప్పుతుంటే ఎక్కువ మంది లైక్ ఓకే బేసికలీ ఆ డాన్సర్స్ కానీ దే హ్యావ్ దిస్ ఐడియా ఆఫ్ బ్లాండ్ హెయిర్, రైట్? లైక్ దే యూస్ టు గెట్ కలర్డ్. దాన్ని ఎగ్జాక్ట్ గా ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు. సో దే యూస్ టు గెట్ కలర్స్ అండ్ ఆల్. సో వై వుడ్ దే డూ దాట్? ఎందుకంటే జనరల్ గా లైక్ అందరూ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు అనుకుంటారు, కానీ మెయిన్ రీజన్ ఏంటి? ఈ రోజు వీళ్ళు ఒక కలర్ఫుల్ అటైర్ లోకి రావడానికి ఒక 40 ఏళ్ల క్రితం మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఫ్లాషీ క్లోత్స్, ఇంకా బెల్ బాటమ్ ప్యాంట్స్, ఇంకా బ్రైట్ షర్ట్స్, చెక్స్ ప్యాంట్స్ ఉండే కదా, అంటే మామూలుగా లేవు అసలు, భయంకరంగా. సో వాటన్నిటి వెనక రీజన్ మా డిస్కషన్ లో ఆ రోజు పాడ్కాస్ట్ లో ఏమేమి రివీల్ అయిందంటే, బేసికలీ ఆ టైంలో దేవర్ ఆ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, మ్యూజిక్ ఐ మీన్ పాడేవాళ్ళు కానీ, దే యూస్ టు థింక్ ఫార్వర్డ్. లైక్ ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ని మాగ్నిఫై చేసి చూస్తారు. ఇంకా చెప్పాలంటే అతిశయోక్తి అలంకారం అంటారు కదా. కరెక్ట్, యా. సో అతిశయోక్తి అలంకారంతో చూస్తారు. దాన్ని బట్టి ఫ్యూచర్ ఇన్సైట్స్ వాళ్ళకి క్లియర్ గా ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ లో ఇవి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అని అనుకునేటప్పుడు, అది ఒక డార్క్ సైడ్ గా మనం అందరం ఎలా కంపేర్ చేస్తాం, దానికి బ్రైట్ సైడ్ సిగ్నిఫైయింగ్ బ్రైట్ క్లోత్స్, బ్రైట్ థాట్స్ అని. సో దే యూస్ టు వేర్ దాట్. సో సిమిలర్ సిచ్యువేషన్ రైట్ నౌ. కాకపోతే ఇప్పుడు అప్పటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ రేసిజం, విగటరీ, అండ్ దెన్ వీ హ్యావ్ డిప్రెషన్, మెంటల్ హెల్త్. యా లాట్. సో బేసిక్ గా చెప్పాలంటే మెంటల్ హెల్త్ గురించి ఈ రీసెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే చాలా మందికి తెలిసింది. యా, రీసెంట్ సుశాంత్ సింగ్ రాజ్పూట్ సిచ్యువేషన్ దగ్గర నుంచి డిస్కషన్ లో ఉంది. దానికి ముందర ఎగ్జిస్టెన్స్ లో ఉంది కానీ డిస్కషన్ లో లేదు. బట్ ఆ కేసు తర్వాత ఇట్ బికేమ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ డిస్కషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అండ్ ఆన్ రిలేషన్ టు దాట్, నాకు తెలిసి నీకు యంగ్ సైంటిస్ట్ అవార్డ్ వచ్చింది అట్ ద ఏజ్ ఆఫ్ యువర్ 15 ఫర్ దిస్ మెంటల్ హెల్త్ డివైస్ దట్ యూఆర్ క్రియేటింగ్. సో ఎట్లా ఒక టాపిక్ వచ్చింది కాబట్టి నువ్వు చేసిన డివైస్ వర్క్ చెప్పగలవా కొంచెం? షూర్. సో దాట్ హ్యాపెండ్ వెన్ ఐ వాస్ బ్యాక్ ఇన్ 15. సో నేను నా 10th, మిడ్ 10th, 9th స్టాండర్డ్, 10th స్టాండర్డ్ ఏజ్ టైంలో ఉన్నాను. సో ఆ టైంలో ఐ వాస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ లైక్ బాడీ నుంచి ఎనర్జీ జనరేట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఓకే. సో అండ్ దెన్ మా ప్రొఫెసర్ ఏం అడిగారంటే, ఆయన హీ యూస్ టు పోజ్ క్వశ్చన్స్ టు మీ, లైక్ చందన్ నువ్వు ఇలా చేస్తున్నావు, కెన్ యూ ట్రై ఫర్ ఇన్ దిస్ వే, అలా చేయగలవా, అలా అడిగేవాళ్ళు. అండ్ దెన్ నాకు కన్సిస్టెంట్ గా నేను ఇవ్వాలనుకున్న ఆన్సర్ అబ్సల్యూట్లీ ఖచ్చితంగా చేస్తాం సార్ అని. సో అబ్సల్యూట్లీ అనే పేరుతోనే ఈ రోజు అబ్సల్యూట్ టెక్ కానీ, అబ్సల్యూట్ గ్రూప్ కానీ, సో అవన్నీ వచ్చినాయి ఖచ్చితంగా అనే సిగ్నిఫికెన్స్. సో ఆ టైంలో నేను చేస్తున్నప్పుడు ఓకే కొద్దిగా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది, బట్ అది చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. అది దేనికి వాడతాం అని నేను చూసి నేను స్ట్రెస్ అవుతున్నప్పుడు దానిలో నెంబర్స్ పెరుగుతున్నాయి. ఓకే. సో అదేంటి అని నేను అది అర్థం చేసుకునే టైంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ నా 11th స్టాండర్డ్ ఆ టైంకి వచ్చింది. అండ్ దెన్ సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు మెంటల్ డిప్రెషన్. ఆ రోజులో నాకు డిప్రెషన్ అంటే ఏంటో కూడా తెలియదు, లైక్ ఎనీ అదర్ స్టూడెంట్ మోస్ట్లీ. సో డిప్రెషన్ అంటే జస్ట్ బాధ అనే అనుకుంటారు, కానీ బాధ కంటే చాలా డీప్ అది. అవును, దట్స్ ఎ సీరియస్ టర్మ్ బేసికల్లీ. మన వాళ్ళు చాలా చిన్న వాటికి కూడా డిప్రెషన్ అని వాడేస్తున్నారు చాలా ఈజీగా, బట్ దట్ ఈస్ వెరీ సీరియస్ వర్డ్ అని నా ఫీలింగ్ బేసికల్లీ. అవును. సో బేసికలీ
నేను చేసిన ప్రోడక్ట్ ఏంటంటే ఒక పెయిర్ ఆఫ్ గ్లాసెస్. సో ఆ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం ఫిట్బిట్ వాచ్ ఎలా పెట్టుకున్నామో, లైక్ యాపిల్ వాచ్ ఎలా పెట్టుకున్నామో, మన వేరబుల్ డివైస్ కదా. హెల్త్ టెక్ సెగ్మెంట్ లో ఉన్న ఈ యాపిల్ వాచ్ లానే సేమ్ అదే స్పేస్ లో ఈ న్యూరోపల్స్ ట్రాన్స్మిటర్ అనేది కూడా వస్తుంది. సో అదేం చేస్తుందంటే ఒక పర్సన్ యొక్క స్ట్రెస్ ని గానీ రియల్ టైమ్ లో క్యాలిక్యులేట్ చేయగలదు. దానివల్ల ఏంటంటే నేను రూమ్ లో ఉండే ఐ కెన్ గెట్ ట్యాప్ టు ప్రొఫెషనల్ మెంటల్ హెల్త్ థెరపిస్ట్ ఉంటారు కదా. సో ఐ కెన్ డూ రిమోట్ సెషన్స్ విత్ అ గ్రేటర్ ప్రెసిషన్. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే యాపిల్ వాచ్ సిరీస్ 6 లో హార్ట్ ఈసీజీ డేటాని రియల్ టైమ్ లో ఇఫ్ యూ వేర్ ఇట్ విల్ ట్రాక్ ద ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ ఈసీజీ మీటర్. ఆ రికార్డ్ ని ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో డాక్టర్స్ కెన్ యూజ్ ఇట్. అంటే తనకి ఏమైనా హార్ట్ ఇష్యూస్ ఏదైనా ఉంది అంటే ఈజీలీ ట్రాక్ చేయొచ్చు. హిస్టరీ ఇస్ ఆల్రెడీ రికార్డెడ్ కాబట్టి ఆన్ ద వాచ్. సో సంథింగ్ లైక్ దట్ అన్నమాట నాకు అనిపించింది బేసికలీ. అలానే సో అలాంటిదే లైక్ అంత సింపుల్ గా హౌస్ హోల్డ్స్ కూడా వాడుకునే అంత సింపుల్ ప్రోడక్టే. సో బిగ్గెస్ట్ దాని బెనిఫిట్ ఎక్కడ ఉంటుందంటే అండి, ఓకే, ఒక థెరపీ సెషన్ లో లైక్ థెరపీ సెషన్స్ మోస్ట్లీ కాన్వర్సేషన్ మీద జరుగుతాయి. అంటే ఒక థెరపిస్ట్ వచ్చి మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో కొద్దిగా బాధలో ఉన్నానండి, లైక్ అందరూ వాళ్ళ బాధ లెవెల్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. దానివల్లే మనకి పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అండ్ అంబివర్ట్ అని. సో ఇంట్రోవర్ట్ అనేవాడు లైక్ మూడీగా బాధపడుతూ భయపడుతూ లోపలలోనే కుంగిపోతారంటారు చూసారా, ఆ సెగ్మెంట్ లో ఉండేవాడు. సో దాని గురించి ఒక ప్రాక్టీషనర్ వాళ్ళకి మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేయాలంటే, లైక్ ఆ డోసేజ్ ప్రిస్క్రైబ్ చేయాలంటే దే నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇంటెన్సిటీ, రైట్? సో ఆ టైంలో ఎగ్జాక్ట్ గా వాళ్ళకి ఒక మెజర్మెంట్ సిస్టమే ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. ఓకే, మెజర్మెంట్ సిస్టమ్ గా. చందన్, ఇన్ అడిషన్ టు దిస్, నువ్వు ద హ్యాపీ కంపెనీ గురించి విన్నావా? హ్యాపీ కంపెనీ చెప్పండి, దేని గురించి అది? హ్యాపీ కంపెనీ ఏంటంటే రీసెంట్లీ దే స్టార్టెడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, మన ఇండియన్ కంపెనీని. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ టీమ్ ఆఫ్ థెరపిస్ట్ అనమాట. రైట్, దే ఆర్ టీమ్ ఆఫ్ థెరపిస్ట్. దే కీప్ యువర్ ఐడెంటిటీ అనానిమస్ అండ్ యువర్ డేటా సెక్యూర్. నువ్వు ఇప్పుడు ఏదన్నా, ఇప్పుడు ఎనీ ర్యాండమ్ ఇండివిజువల్ కెన్ గో త్రూ మై మెంటల్ డిప్రెషన్ ఆర్ సమ్ ఇన్సిడెంట్ విచ్ దే ఆర్ స్టక్. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ తో, అంటే వాళ్ళు జడ్జ్ ఎక్కడ చేస్తారేమో అని భయంతో మన ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితో డిస్కస్ చేయలేము కొన్ని ఇష్యూస్. అట్లాంటి ఇష్యూస్ ని ఆ హ్యాపీ కంపెనీ వాళ్ళతో, ఇఫ్ యూ వాంట్ సమ్ వన్ టు టాక్ టు అనే టైంలో ఇఫ్ యూ పింగ్ దెమ్, వాళ్ళు రిప్లై ఇస్తారనమాట నీకు. దే వోంట్ జడ్జ్ యూ. దీనికి నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందరే చెప్పేస్తారు. నువ్వు ఏదన్నా చెప్పుకో అంటే నీకంటూ ఒక రిప్రజెంటేటివ్ ను అసైన్ చేస్తారనమాట. హీ విల్ టాక్ టు యూ. తను ఏం చేయడు, నువ్వు చెప్పేది వింటాడు అంతే. రైట్. సో ఇదే లైన్స్ లో నేను నాకు ఇది గుర్తుంది. లైక్ నాకు ఇది ఎందుకంటే లైక్ ఐ హ్యాడ్ అ ప్రీవియస్ కాంటాక్ట్ విత్ సంథింగ్ లైక్ దిస్. ఏంటంటే సో ఇన్ బెంగళూరు అసలు ఇప్పుడు మనకి ఎవరన్నా ఒక భయంకరమైన మీరు చెప్పినట్టు ఆ డీప్ సిచ్యువేషన్ లో ఉంటే ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి, లైక్ నెగటివ్ థాట్స్ వస్తుంటాయి చూసారా, సూసైడ్ గానీ. సో అలాంటి వాటికి ఒక హెల్ప్ లైన్ ఉండేది. సో ఎగ్జాక్ట్ నేమ్ నాకు నోటికి రావట్లేదు. సో ఆ హెల్ప్ లైన్ ని స్టార్ట్ చేసిన కృష్ణన్ గారిని నేను ఒక కాన్వర్సేషన్ లో ఆయన ఇంటికి వెళ్ళి లైక్ డిస్కషన్ చేయడం కూడా జరిగింది. సో ఆయన బెంగళూరులోనే ఉన్నారు, ఒక యూనివర్సిటీ రీసెర్చ్ ప్రాజెక్ట్ కి ఉపయోగపడుతుందని I got a good contact. See, he's almost 70 and he is still one of the best speakers that I ever came across. Super. అన్నేళ్ల క్రితమే he established a call center. ఇలా ప్రాక్టీషనర్స్ ని పెట్టి. అవునా? he started that. అని నాకు చెప్పారు. సో ఓకే, సో ప్రాక్టీషనర్స్ ఇదంతా ఉన్నారు, కానీ లైక్ నిజం వైపు చూస్తే మన కంట్రీలో ఒక ప్రాక్టీషనర్ ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ ఆ రేషియో చూస్తే 1:8,000 రేషియో. ఒక్క ప్రాక్టీషనర్ కి 8,000 కేసులు ఉన్నాయి ట్రీట్ చేయగలిగితే. ఆ హ్యూమంగస్ స్కేల్లో వాళ్ళు థెరపీ చేయడం అనేది ఒక లైక్ నియర్లీ ఇంపాసిబుల్ టాస్క్. సో దానికోసం అని మన కంట్రీ హ్యాస్ టు హైలీ ఇన్వెస్ట్ ఆన్ లైక్ హెల్త్ సెగ్మెంట్, మెంటల్ హెల్త్ సెగ్మెంట్. ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో WHOది, అన్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ టు WHO, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తురావట్లేదు, డోంట్ మైండ్ దట్. సో ఏంటి అంటే లెట్స్ ఇన్వెస్ట్ ఇన్ మెంటల్ హెల్త్. ఈ ఇయర్ లో అసలు అనుకోకుండా బిగ్గెస్ట్ హిట్ వచ్చింది మెంటల్ డిప్రెషన్ లో. లైక్ స్పైక్ ఒకటి రేంజ్ లో పైకి వెళ్ళింది. And WHO already said that this is not the first and last pandemic you will face. There are probability and possibility can always happen.
యా సో ఆ టైంలో లైక్ వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న టైంలో అండ్ దెన్ దెర్ ఇస్ హ్యూజ్ పాండమిక్ అండ్ దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెరిగింది. అవును. అసలు ప్రతి ఒక్కరికి పర్సనల్ మెంటల్ హెల్త్ స్పేస్ ఇది చాలా వీటి మీద ఉన్న ఇంపార్టెన్స్ పెరిగిపోయింది బాగా. సో దాట్స్ మెంటల్ హెల్త్ స్టోరీ. వన్ గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఇట్ కేమ్ టు ద పాయింట్ ఆఫ్ డిస్కషన్. రైట్. యాక్చువల్లీ లైక్ చాలా మందికి ఏముంది ఏదో బాధలో ఉన్నాడు, కొన్ని రోజులైన తర్వాత వాడే కోలుకుంటాడులే అనుకునే టైం నుంచి సరే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కడు నేను థెరపిస్ట్ ని యు అండర్స్టాండ్ దిస్ సినారియో లైక్ ప్రతి Yeah, ఒక్కడు yeah. ఎవ్రీవన్ యూస్ టు పోస్ట్ దిస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో లైక్ స్టోరీ పెట్టేవాళ్ళు ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రాంగ్ ఇఫ్ యూ ఫీలింగ్ డౌన్ యా కరెక్ట్. ఇది అంటే అతివృష్టి అనావృష్టి అంటారు కదా, ఇది వరకు దాని గురించి చెప్తే అది అసలు రోగం కింద కన్సిడరేషన్ వచ్చేది కాదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. చిన్నగా అరే నాకు బాధగా ఇవ్వాలి ఎందుకు అనిపిస్తుంది అనగానే సూసైడ్, ఇంకా డైరెక్ట్ సూసైడ్, ఇంకా మధ్యలో ఏముండదు ట్రాన్సిషన్. అవును, చాలా చాలా కరెక్ట్ పదం అది. అతివృష్టి అనావృష్టి అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఇక్కడ. నాకు కూడా అదే అనిపించింది. అంటే మధ్యలో చాలా అంటే ఆ స్టేజ్కి వెళ్ళాలంటే చాలా సీరియస్ ఇష్యూ అది బేసికలీ. చాలా చాలా సో ఇది వరకు అసలు అబ్సల్యూట్ కన్సిడరేషన్ లేకపోవడం తప్పే. ఇప్పుడు చిన్న మైనర్ దానికి కూడా అసలు ఆడికి ఇంటెన్షన్ లేకపోయినా ఐడియాలు ఇవ్వడం కూడా తప్పు. చాలా. సో వీటన్నిటికీ చుట్టూతో ఉండేది ఒక వ్యక్తి యొక్క యావరేజ్ సోషల్ సర్కిల్ అంతే. యా సరే బేసిక్ కోడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో నిన్ను జడ్జ్ చేయడానికి నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్ గానీ నీ అక్వైంటెన్సెస్ గానీ నీ వెల్ విషర్స్ ని బట్టి నిన్ను జడ్జ్ చేయొచ్చు అని అంటారు చూసారా, యా అది పక్కాగా ఇలాంటి సిచ్యువేషన్స్ లో పర్ఫెక్ట్ ఒక లెగో బ్రిక్ లా ఫిట్ అవుతుంది. అవును. ఈ టాపిక్ లో బాటమ్ ఏంటంటే ఇది వరకు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడితే నాకేమన్నా పెచ్చ అనుకుంటున్నా ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు మెంటల్ హెల్త్ అంటే పెచ్చ కాదు, దట్స్ ఆల్సో ఫిట్నెస్ రిలేటెడ్. అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఓవర్ రేటెడ్ కంపేర్ టు మెంటల్ హెల్త్, బికాస్ వన్స్ మెంటల్ హెల్త్ ఈస్ రైట్ యూ కెన్ డూ ఎనీథింగ్ కదా. యా అది చాలా కరెక్ట్. అవును కరెక్ట్. లైక్ ఒక కామన్ బ్యాలెన్స్ ఉండాలి. లైక్ ఒక మన మైండ్ ఎంత మన బాడీ ఎంత ఫిట్ గా ఉందో అంతే లెవెల్లో మైండ్ కూడా ఫిట్ గా ఉండాలి. ఇన్ కేస్ లైక్ ఈ పాండమిక్ లో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కీపింగ్ అవర్ హ్యాండ్స్ క్లీన్, ఇట్ ఈస్ యాజ్ ఈక్వలెంట్లీ ఇంపార్టెంట్ టు కీప్ అవర్ మైండ్ క్లీన్ యాజ్ వెల్. యా ఎమోషన్ తో రియాక్ట్ అయితే ఎమోషన్ కంట్రోల్లో ఉంచుకోండి మన ఎమోషన్స్ అండ్ హౌ యూ రియాక్ట్. యా కంప్లీట్లీ ఎమోషన్ తో రియాక్ట్ అవడం కూడా తప్పే. అంటే ఇట్ విల్ గో బోంకర్స్. మంచి జరిగేది కాకుండా చెడే ఎక్కువ జరుగుతుంది. యా చెప్పాలంటే అదే లైన్స్ లో ఈ లాక్డౌన్ నాకు ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఏ రేంజ్ లో ఉందంటే ఇఫ్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఐ వుడ్ బి లైక్ సరే జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, లైక్ ఆ టోన్ ఉంది చూసారా, ఆ టోన్ ఒక బేస్ లైన్ సెట్ అయిపోయింది. అండ్ దట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ లైక్ టు నాట్ లూజ్ మై టెంపర్. జనరల్లీ ఐ డోంట్ లూజ్ మై టెంపర్. అసలు అలాంటి పరిస్థితి కూడా లేదు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మోస్ట్లీ నవ్వడంతోనే పనులు అయిపోతుంటాయి. ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ప్రాసెస్ వల్ల బేస్ లైన్ నా లైక్ వీఆర్ నాట్ లూజింగ్ అవర్ సెల్ఫ్, అది చాలా మందిలో నేను అది చూస్తున్నాను. కరెక్ట్. అండ్ నువ్వు చేసిన ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నీ కాలేజీలో ఏదైనా నువ్వు చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకోగలవు? అంటే నువ్వు ఇచ్చిన ఈవెంట్ స్పీకింగ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే దాని గురించి. ఓకే స్పీకింగ్ అన్నాక గుర్తొచ్చింది నాకు. నేను కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ వీక్ లో నాట్ ఫస్ట్ వీక్ లైక్ ఫస్ట్ మంత్ లో సో వీ హ్యాడ్ దిస్ ఒక ఆంటర్ప్రెన్యూరియల్ సమిట్ జరిగింది. సో ఇట్స్ లైక్ వీ నీడ్ టు పిచ్ అవర్ ఓన్ బిజినెసెస్, బిజినెస్ ఐడియాస్ బ్యాక్ దెన్. లైక్ అందరూ స్టూడెంట్స్ కదా, లైక్ వై వుడ్ పీపుల్ హావ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్. యూజువల్లీ ఒక ఈవెంట్ లాగా పెట్టి స్టార్ట్అప్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి యూనివర్సిటీ స్టూడెంట్స్ తో డిస్కషన్ జరుగుతుంది యాక్చువల్లీ. సో జనరల్ గా అందరూ ఇచ్చేటట్టు లైక్ ఈవెన్ ఐ వాస్ పిచింగ్ మై ఓన్ బిజినెస్ ఐడియా, లైక్ ఏదైతే నేను గత 2 ఏళ్లుగా ట్రై చేస్తున్నాను, లైక్ విచ్ ఇస్ గోయింగ్ వెల్. వాళ్ళకి ప్రెజెంటేషన్ చేస్తానని లైక్ ఐ సెండ్ దెమ్ దిస్ రిపోర్ట్ అండ్ దే వర్ ప్రెటీ మచ్ ఇంప్రెస్డ్ బై ఇట్. నేను అది ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే రేపు పొద్దున ఈవెంట్ అనగా ఈ రోజు రాత్రి నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు, అరే ఇది జరుగుతుంది మన కాలేజ్ లో, లైక్ వై డోంట్ యూ ట్రై. నేను రాత్రి 12 కి ఐ రిమెంబర్ కాలింగ్ అప్ దట్ ఆర్గనైజర్ అండ్ దెన్ ఆస్కింగ్ హిమ్ వెదర్ ఐ కుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ టు డూ దట్ రైట్ నౌ. సో ఆ టైంలో హి వాజ్ లైక్ సరే నీ ఐడియా ఏంటో థీసిస్ పంపించు, నాకు బేసిక్ గా అబ్స్ట్రాక్ట్ పంపించు, దాన్ని బట్టి నేను చూసాను. విత్ ఇన్ 10 minutes ఐ గోట్ అ కాల్ బ్యాక్. థీసిస్ పంపించిన వెంటనే లైక్ ద బోర్డ్ ఇస్ ప్రెటీ మచ్ ఇంప్రెస్డ్, సో వీఆర్ హోపింగ్ టు సీ టుమారో. ఈ మెంటల్ డిప్రెషన్ గురించి, ఐ మీన్ మెంటల్ హెల్త్ అనాలిసిస్ ప్రోడక్ట్ గురించి. సో దాని గురించి వీవర్ లైక్ చాలా మంది ఉంటారేమో, లైక్ జనరల్ బేసిక్ గా ఉంటది అని అనుకున్నాను. నాకు జనరల్ గా
ఆ సిట్యుయేషన్స్ గురించి ఆలోచించాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై కాలేజ్ లైఫ్ అని చెప్పొచ్చు. ఓకే. బికాజ్ నేను ఎక్కడ మాట్లాడినా ఐ నెవర్ హ్యాడ్ దిస్ ఇంప్రెషన్ ఆఫ్ హ్యావింగ్ స్క్రిప్ట్స్. సూపర్. స్క్రిప్ట్ అనేది వాడు నేను లైక్ అక్కడికి వెళ్ళి మైక్ పట్టుకున్న తర్వాత వచ్చింది చెప్పడమే. హైఫై. ఇంకా అవసరం వస్తే హైఫై ఇంకా అవసరం వస్తే లైక్ బేసిక్ ఒక దీని గురించి మాట్లాడాలి అని అనుకోవడం అంతే. ఏం మాట్లాడతాను అనేది నాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత జరుగుతుంది. అంతే. ఓకే. సో నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. ఒక 5 seconds బ్లాంక్ అయ్యాను నేను. అసలు ఇంకా అయిపోయిందా నా పరిస్థితి. నేను కాలేజ్ లో ఫస్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కినప్పుడే ఇంత సీన్ జరిగిపోయిందా, లైక్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అండ్ దెన్ వాట్స్ గోనా హ్యాపన్. అదే టైంలో మీ సెన్సెస్ ఒక 10 times పెరిగిపోతాయి చూసారా భయంకరమైన సిచ్యువేషన్ లోనే. మన మన చెవులు 10 రెట్లు ఎక్కువ పని చేస్తాయి, ఎక్కువ వినిపిస్తూ ఉంటది. లైక్ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా మన గురించి విస్పర్ చేసుకుంటున్నారు అనిపించడం. సో ఆ పియర్ ప్రెషర్ ని దట్ వాస్ ద మూమెంట్ లైక్ చక్ ఇట్, ఐ డోంట్ వాంట్ కేర్ అబౌట్ ఇట్ అని ఐ స్టార్టెడ్ పిచ్చింగ్ అబౌట్ మై ఐడియా. నాకు తర్వాత అసలు నా మైండ్ పోయే సిచ్యువేషన్ ఏంటంటే out of those all 3 years who were spectators, okay, I was the only first year over the last 3 years to give a speech for all the 3 years. Super. Nato patu there was this guy called Chirag Purlia. He was like super senior of mine. Okay. And he was doing an NGO work. It was pretty great. Like chala supportive ga unde senior. Atanu nenu tappa inkevaru like nobody was selected. So I was like చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో దాట్స్ వన్ ఆఫ్ దోస్ కలర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటారు చూసారా, గోల్డెన్ పీరియడ్. కాలేజ్ లైఫ్ గోల్డెన్ పీరియడ్ అంటారు, బట్ ఎవ్రీ పీరియడ్ ఐ మీన్ మన లైఫ్ లో ఉండే ప్రతి సెగ్మెంట్ కూడా గోల్డెన్ పీరియడ్ అని నేను ఫీల్ అవుతాను. వాటిలో మోస్ట్ ఫేవరబుల్ గా ఉండేది కాలేజ్ పీరియడ్ అంతే. అలా అనిపిస్తుంది కానీ బికాస్ ఎవ్రీ అంటే ఇప్పుడు ఒక్కొక్క వెబ్ సిరీస్ లో సీజన్ లాగా అనమాట. నేను అట్లా చూస్తాను. ఒక సీజన్ లో డ్రామా ఎక్కువ ఉండొచ్చు, ఒక సీజన్ లో కొంచెం కామెడీ ఎక్కువ ఉండొచ్చు, ఆ టైప్ లో టాగిల్ అవుతుంది. కానీ బట్ ఇప్పుడు చైల్డ్హుడ్ సీజన్ 1, ఇప్పుడు కాలేజ్ లైఫ్ సీజన్ 2, అట్లా వెబ్ సిరీస్ అనమాట మన లైఫ్ కూడా. చాలా చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు అది. ఐ లైక్ ఇట్. సో నీ లింక్డ్ఇన్ లో చూసాను, నీ గురించి మాట్లాడదామని చూసినప్పుడు బేసికలీ ఎవరిది లింక్డ్ఇన్ చూడలే ఇప్పుడు దాకా, అందరిది ఇన్స్టాగ్రామ్ చూసాను. ఫస్ట్ టైం లింక్డ్ఇన్ చూసాను అనమాట నీది. అంటే బికాజ్ యువర్ ఆంటర్‌ప్రెన్యూర్ అని చాలా చేసావు కాబట్టి. లింక్డ్ఇన్ లో చూస్తే నాకు నువ్వు ఫస్ట్ ఇప్పుడు వర్క్ చేస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అది ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ రైటింగ్ ల్యాబ్ అని ఉంది. నేను అది ఇప్పుడు దాకా ఏమన్నా వాట్ ఈస్ దట్ ఆన్లైన్ రైటింగ్ ల్యాబ్? సో బేసికలీ దాని వెనకున్న స్టోరీ కూడా చాలా స్పెషల్. లైక్ నేను అనుకోకుండా ఐ వాజ్ ఇంటూ స్పీకింగ్. ఐ నో దట్ స్పీకింగ్ ఇస్ సంథింగ్ లైక్ నేను ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది స్పీకింగ్ మీద. అది ఒక రైటింగ్ ల్యాబ్. ఐ వాజ్ నెవర్ గుడ్ ఇన్ రైటింగ్. లైక్ ఒక లెటర్ రాయాలంటే ఐ యూస్ టు టేక్ 3 to 4 turns బ్యాక్ దెన్. ఒక పర్ఫెక్ట్ స్క్రిప్టెడ్ ఇంకా పాలిష్డ్ లెటర్ కావాలి అంటే. ఓకే. అలాంటిది ఐ ట్రైడ్ అప్లయింగ్ ఫర్ దిస్ డిపార్ట్మెంట్ ఇన్ కాలేజ్. సో మా కాలేజ్ లో ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఏది నేను కాలేజ్ ఎంటర్ అయిన ఫస్ట్ 3 days లో. So there was this huge pop-up event asking for entries. So మేము it's called Center of Academic and Professional Support. ఎలాంటిదంటే ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, ఎన్ఆర్ఐస్ కి వాళ్ళకి చాలా మందికి, నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఆఫ్ఘనీస్ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు బికాస్ ఇట్స్ నాట్ దేర్ ఫండమెంటల్ లాంగ్వేజ్. అంతే. సో అలాంటి వాళ్ళకి ఈ లోకల్ సపోర్ట్ గా ఉండడం, అంటే లోకల్ గార్డియన్ అని కాదు, లైక్ కొద్దిగా లాంగ్వేజ్ అవసరం కన్నా నేర్పించడానికి సపోర్ట్ చేయడానికి, స్టూడెంట్ అంబాసిడర్ టైప్ లో కైండ్ ఆఫ్. సో స్టూడెంట్ అంబాసిడర్ లాగా unexpectedly I got selected for as a production and editor, like వాళ్ళ content editor లాగా. But so అలానే it went pretty well and today I am the student head of the organization. సూపర్. ఏం చేస్తామంటే బేసికలీ మనకి ఇప్పుడు Quora ఉంది చూసారా, Quora కానీ రెడిట్ కానీ ఇవన్నీ ఏంటి, మనకి ఏదైనా డౌట్ వస్తే we used to talk in that. అవును, కైండ్ ఆఫ్ బ్లాగ్స్. ఎగ్జాక్ట్లీ. సో బ్లాగ్స్ అన్నాక ఫేమ్ ఇప్పుడు చాలా డిటోరేట్ అయిపోయింది, కానీ ఒకప్పుడు అదొక గోల్డెన్ ఎరా బ్లాగ్స్. సో యాజ్ ఫ్యూచర్ యాజ్ పాస్ట్ ఇప్పుడు కూడా డిటోరేట్ అవ్వలేదు కానీ చేంజ్డ్ ఇట్ ఫార్మ్ అంతే. బట్ మన పర్సెప్షన్ మారింది కదా దాని వైపు. టర్మ్ రిడెండెంట్ అయిపోయింది అంతే. ఇప్పుడు ట్విట్టర్ లో రాసేది కూడా టెక్స్టే, ఇన్స్టాగ్రామ్ లో ఎవ్రీ పిక్చర్ కి ఒక క్యాప్షన్ పెడుతున్నారు, అది కూడా బ్లాగ్ టైప్, పిక్చర్ బ్లాగ్, మైక్రో బ్లాగింగ్ కిందకి వస్తుంది. మైక్రో బ్లాగింగ్ కింద వస్తుంది. సో యాజ్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు, లైక్ ఏదైతే 20 ఏళ్ల క్రితం పాస్ట్ అనుకున్నామో అదే మళ్ళీ రెట్రో స్టైల్ అని మళ్ళీ ముందుకు వస్తుంది, సూపర్ పాప్ అవుతుంది.
సో అదే సర్కిల్లో ఇప్పుడు మళ్ళీ దెర్ ఇస్ అ గ్రేటర్ ఛాన్స్ ఫర్ దిస్ టు బౌన్స్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ ఎలా అంటే మీరు చెప్పినట్టు ట్విట్టర్ కానీ దే ఆర్ గెటింగ్ ఆన్ హైప్, రైట్? చాలా లైక్ దట్ ఈస్ బీయింగ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరికైనా. లైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, the first thing I would do is that tag this company and then report them, right? Even news తెలుసుకోవాలన్నా కూడా ఇన్స్టెంట్ ఫస్ట్ హ్యాండ్ న్యూస్ తెలుసుకోవాలంటే ట్విట్టర్ లోనే. ఎగ్జాక్ట్లీ, జెన్యూన్ ఆ రా ఫీలింగ్ ఉంటుంది. జెన్యూన్, యా. సో అదే ఎగ్జాక్ట్లీ అదే రీజన్ కోసమే వి స్టార్టెడ్ దిస్ థింగ్ కాల్డ్ ఆన్లైన్ రైటింగ్ ల్యాబ్, డిపార్ట్మెంట్ కాలేజ్ వరకు. అండ్ దెన్ లేటర్ ఇట్ స్కేల్డ్ అవుట్ టు బి ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ రైటింగ్ ల్యాబ్. లైక్ పెట్టినప్పుడే it is India's first online writing lab. నేను పనిచేసిన సెకండ్ ఇయర్ కల్లా it got established, like అప్పుడు లాంచ్ అయింది. I was so happy to be a part of it. సూపర్. అండ్ నాకు నీ లింక్డ్ఇన్ చూసినప్పుడే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అట్లా నీకు ఏదైనా వియర్డ్ రెస్పాన్సెస్ కానీ లేకపోతే వియర్డ్ కనెక్షన్ రిక్వెస్ట్ వచ్చినాయి లింక్డ్ఇన్ లో ఎప్పుడైనా? నాకు చాలా వచ్చినాయి. అలాంటి ఎక్స్పీరియన్స్ నీకుందా ఏమన్నా? యా వస్తూనే ఉంటాయి కదా మనకి. సో నాకు ఒక అలవాటు ఉంది. నాకు మెసేజ్ ఎవరైనా పెడితే ఖచ్చితంగా నేను వాళ్ళు ఒక ప్రాపర్ మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాను. నేను రిప్లై చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి దే ట్రైడ్ మెసేజింగ్ బికాస్ దే హ్యాడ్ సంథింగ్ ఇన్ దేర్ మైండ్. సో అంత మంచి పని చేస్తున్నప్పుడు వై షుడ్ ఐ ఇగ్నోర్ దెమ్? సో నేను ఒక ర్యాండమ్ పర్సన్ తో ఒక కాన్వర్సేషన్ మొదలు పెట్టా. ఏంటి అంటే హీ వాజ్ లైక్, ఒక రోజు ఒక అలర్ట్ నాకు పంపించాడు, లైక్ ఒక మెసేజ్ పెట్టాడు, లైక్ బ్రో నేను సో అండ్ సో ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్. అతను కూడా ఒక టీనేజర్, లైక్ ఆల్మోస్ట్ నా ఏజే. సో దానికోసం ఈ ప్రొడక్షన్ కోసం హెల్ప్ కావాలి, మంచి స్పీకర్స్ కావాలి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లైక్ కెన్ యూ హెల్ప్ మీ విత్ దట్ అని మెసేజ్ వచ్చింది. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ యా షూర్, ప్రొడక్షన్ స్పెషలిస్ట్ ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి నేను అదే సెగ్మెంట్ లో ఉన్నాను, సో ఐ కెన్ హెల్ప్ యూ విత్ దాట్ అని. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు తప్పైనా ఒప్పైనా అంటే లైక్ నాకు తెలుసు అది కరెక్టే అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఐ వుడ్ స్టెప్ ఫార్వర్డ్, అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ నెగటివ్ థింగ్ అయితే ఐ వుడ్ కొద్దిగా ఏమంటారు దీన్ని సందేహపడతాను. ఓకే, సో అతను వాడు మెసేజ్ చేశాడు. అండ్ దెన్ సో సరే బడ్జెట్స్ ఏంటి, దాన్ని బట్టి వీ కెన్ అలోకేట్ అపాన్ దాట్ అని అంటే, నో బడ్జెట్స్ బ్రో, నథింగ్ అని. సరే బడ్జెట్ లేకుండా ఎలా వస్తారు అని అంటే, ఏం లేదు బ్రో, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను కదా, దానిలో వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గ్లోరీ ప్రపంచం మొత్తానికి తెలిసిపోద్ది. ఓకే, అది కొద్దిగా పిల్లతనంగా అనిపించినా ఐ వాజ్ లైక్ సరే తప్పే ఉంది, ఒక పిల్లోడి మైండ్ లో వాడి ఎంథూసియాజం ఇస్ రైట్ బట్ నాట్ ది అప్రోచ్, అంతే కదా. అలా ఇలాంటివి ఎప్పుడు మనం ఇగ్నోర్ చేయకూడదు, వాళ్ళ క్వశ్చన్స్ ని క్లారిఫై చేయాలనే నేను. సో ఐ కంటిన్యూడ్ హ్యావింగ్ కాన్వర్సేషన్ లైక్, ఇలా ఎఫెక్టివ్ గా నీకు దొరకచ్చు, కానీ ఆ ఎఫెక్టివిటీ కానీ ఇంపాక్ట్ కానీ అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ సరే అసలు నీ బిజినెస్ ప్లాన్ ఏంటి అని అంటే, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే దే యూజ్ అ కామన్ యాప్ వేర్ నాకు ఇది కావాలి అంటే, ఇప్పుడు బెంగళూరు లో డన్జో ఉంది, కామన్ గా ఇండియా వైడ్ వి హావ్ దిస్ అర్బన్ క్లాంప్ ఉంది కదా, దెన్ లేటర్ అర్బన్ క్లాప్ అండ్ నౌ అర్బన్ కంపెనీ. సో ఒక ఎలక్ట్రిషియన్ కావాలన్నా, చిన్న బోర్డ్ రిపేర్ చేయడానికన్నా, సో వి యూజ్డ్ టు సర్వీస్ రిలేటెడ్ కంపెనీ, ఎగ్జాక్ట్లీ సర్వీస్ సెగ్మెంట్ లో. సో వాడు కూడా హీ వాజ్ లైక్ బ్రో సో ఇది చేద్దాం అనుకున్నాను. సరే మరి వీటన్నిటిలో పెద్ద కాంపిటీషన్ కానీ పెద్ద హీరో స్టేట్ లో ఉన్న కంపెనీ ఆల్మోస్ట్ ఒక $800 million వాలిడేషన్. వాలిడేషన్ ఎగ్జాక్ట్లీ. అర్బన్ క్లాప్ ఉంది, అది కనుక మీ ఊర్లో స్టార్ట్ అయితే మరి పరిస్థితి ఏంటి అని అంటే, ఏం లేదు బ్రో నేను అలాంటి పట్టించుకోను. అరే నువ్వు పట్టించుకోవడం కాదురా, అసలు లైక్ ఆ రెస్పాన్స్ ఉంది చూసారా, లేదు బ్రో నేను నా కాంపిటీటర్స్ గురించి నేను పట్టించుకున్నాను. ఓకే ఫైన్, నువ్వు పట్టించుకోవడం కాదు, నీ కన్స్యూమర్స్ చాలా పట్టించుకుంటారు అలాంటివే. ఒక్కసారి డిసైడ్ అయితే బ్లైండ్ కి వెళ్ళిపోతాడు అనుకుంటా మనం. ఖచ్చితంగా వాడు ఇంకా ఏమన్నాడంటే, మన ఊరోడు మన స్టార్ట్అప్ పెట్టాడు, మనోడికి సపోర్ట్ చేద్దాం అని అనుకుంటారు కదా. అది మంచి తోటే, కానీ అది ఒక నెలకి పనిచేస్తుంది, 2 సార్లు పనిచేస్తుంది, 3 సార్లు పనిచేస్తుంది. దాని తర్వాత నీ ఎఫిషియన్సీని క్వశ్చన్ చేస్తారు. అండ్ దెన్ సరే సింపుల్ ఎగ్జాంపుల్, వంశీ గారు మీరు ఫ్లిప్కార్ట్ వాడతారా, అమెజాన్ వాడతారా ఇండియాలో ఉన్నప్పుడు? అమెజాన్. ఎందుకు? బికాజ్ సర్వీస్ నచ్చింది నాకు. ఎగ్జాక్ట్లీ. సో అమెజాన్ టోటలీ కన్సిడర్డ్ అపాన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. యా. ఫ్లిప్కార్ట్
కూడా ట్రై చేసింది, బట్ ఇట్ వాజ్ నాట్ నా ఫ్లిప్కార్ట్ ఎక్స్పీరియన్స్. కూడా నేను ట్రై చేశాను, నాకు కూడా నేను try నాకు చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ నచ్చలేదు కాబట్టి అమెజాన్ అంత కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చాను. అవును. సో ఎగ్జాక్ట్లీ అదే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పాకెట్ లోంచి దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫర్ సర్వీస్. ఏది బెస్ట్ అనేది వాళ్ళు చూసారు. సరే, ఇదంతా అయిన తర్వాత వాడు ఒక మెసేజ్ పెట్టి, వాడు ఒక ఫోన్ నంబర్ పంపించి, బ్రో రింగ్ మీ అప్ ఆన్ దిస్ నంబర్, లెట్స్ చేంజ్ ద ఫ్యూచర్ అని చెప్పాడు నాకు. ఓకే, స్టీవ్ జాబ్స్ వీడియో చూసుంటాడు. యా, అసలు లైక్ ఆ మోటివేషన్ జీల్ అయితే ఏదో ఉందో చూసారా, లైక్ ఇట్ మేడ్ మై డే. లైక్ సరే, ఇట్స్ సంథింగ్ కొద్దిగా ఫన్నీగా అనిపించినా కూడా లైక్ చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు. సో మెసేజ్లు అన్నాక అన్ని రకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. వాటిల్లో లైక్ నాకు బాగా సంథింగ్ విచ్ హ్యాస్ టు చేంజ్ అన్నట్టు అనిపించింది. ఎస్పెషల్లీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మెసేజెస్ ఉంటాయి చూసారా, అంటే లైక్ యూ ఇన్వెస్ట్ 10,000, లైక్ నన్ను చూడు, లైక్ ఐ గెయిన్ సో మచ్, ఒక 10,000 జస్ట్ ఇన్వెస్ట్ చేయండి, అండ్ దెన్ యూ విల్ బి, మీరు నలుగురిని తీసుకురండి, అండ్ దెన్ కాంపౌండింగ్, యా, పిరమిడ్ స్కీమ్స్. సో దాని తర్వాత మీకు కూడా కాన్స్టెంట్ రెవెన్యూ జనరేషన్ ఉంటుంది, మీరు నలుగురిని జాయిన్ చేస్తే చాలు, అలా వస్తూ ఉంటాయి. నెంబర్ 1, లైక్ నాకు చాలా 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 అంటే నెగటివ్ ఇంప్రెషన్ ఉంది దాని మీద. ఎందుకంటే పిరమిడ్ స్కీమ్స్ కొన్ని కంపెనీస్, ఎలాంటి కంపెనీస్ యూజ్ చేయాలో అవి యూజ్ చేయాలి కానీ, బట్ నాట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫినాన్స్. సో ఒక సిమిలర్ ఎగ్జాంపుల్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ చాలా డీప్ ఎక్స్పీరియన్స్. లైక్ నా కాలేజ్ స్టార్టింగ్ లో, సో ఆ టైంలో నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమీ ఐడియా లేదు. లైక్ జస్ట్ ఆ ఎక్స్పీరియన్సెస్ విన్నాను కానీ, బట్ ఇది అదే అని అర్థం చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1 month పట్టింది. లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఐ మేడ్ ఇస్ దట్ టు ప్రొక్రాస్టినేట్. ఓకే, లైక్ నాకు అది అంత సాటిస్ఫాక్షన్ రాట్లా బికాస్ హీ వాస్ కంపేరింగ్ సమ్, నేను అసలు ఇప్పటివరకు పేరు వినని బ్రాండ్, హీ వాస్ కంపేరింగ్ ఇట్ టు జారా. ఓకే, సో ఇలాంటి సింపుల్ మైన్యూట్ పాయింట్స్ తోనే లైక్ ఐ హ్యాడ్ లైక్ టన్స్ ఆఫ్ డౌట్స్, అండ్ ఎవ్రీ డే యూస్ టు స్పామ్ మై చాట్స్. 100 వీడియోలు పంపించి చూపిస్తాడు. వాళ్ళలో ఒక్కళ్ళు ఏంటంటే, నేను ఈ ఆర్గనైజేషన్ లో చేరా, దీనివల్ల మా జీవితం మారిపోయింది, నేను మా పేరెంట్స్ కి గోల్డెన్ రింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నా కార్ బయట ఉంది. సో ఈ టైం పాస్ కథలు ఉంటాయి చూసారా, సో అవన్నీ వాడు చూపించి అసలు ఒక వెక్స్ అయిపోయే సిచ్యువేషన్ లోకి తీసుకొచ్చాడు. లైక్ లిటరలీ లైక్ హెవీ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఉండేది నా మీద. వాడు ఒక చంపుకు తినేవాడు అని చెప్పచ్చు. అండ్ దెన్ సరే, గివ్ మీ సమ్ టైం, నాకు ఇప్పుడు ప్రెసెంట్ జాయిన్ అవ్వాలని లేదు, లైక్ 6 months తర్వాత లెట్స్ మేక్ ద డెసిషన్ అని. సో కరెక్ట్ గా నా కాలేజ్ 2nd month అయ్యేసరికి ఈ సినారియో సర్కిల్ అంతా నాకు ఒక అవగాహన వచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత హీ నెవర్ అప్రోచ్ మీ. నాకు కనిపించినా కూడా హీ జస్ట్ యూస్ టు వాక్ అవే. సూపర్. టిల్ టుడే నేను అది క్వశ్చన్ చేస్తాను, బట్ సి మనీ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యు మేక్ సో ఈజీలీ. ఇట్స్ నాట్ ద ఎండ్, ఇట్స్ ద మీన్స్ కదా. ఇట్స్ జస్ట్ అ ప్రాసెస్. చాలా ఉంది, బట్ ఇట్స్ నాట్ లైక్ ఇలా చేస్తే చాలు మీ లైఫ్ సెట్ అయిపోయింది అని అనుకునేది కాదు అని నేను అనుకుంటా, నా ఒపీనియన్. సేమ్ ఒపీనియన్. సో అలా అనుకుంటే, సో బేసిక్ గా దీనికి చిన్న ఎండింగ్ పాయింట్ ఇవ్వాలి అంటే, ఈ టప్పర్వేర్ ఏదైతే ఉందో, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ దోస్ పర్ఫెక్ట్ కంపెనీస్. వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీకి పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. లైక్ వాళ్ళు ఏం చేశారంటే, ఇది నా ఫ్రెండ్ నుంచి విన్న ఎగ్జాంపుల్, సో అది చాలా అప్రోప్రియేట్ గా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే, ఈ పిరమిడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పిరమిడ్ స్కీమ్స్ లో డైరెక్ట్ సేల్స్ మెన్ హౌస్ హోల్డ్స్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక టప్పర్వేర్ బాటిల్ కావాలంటే, ఐ యూస్ టు అప్రోచ్ సమ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ whose mother or father would be dealing with Tupperware. So Tupperware is a good product for sure, like andarki telusu. So it's a good base point. It's a good business. Kodiga costly ana compared to any other bottles, it's a very good thing. But it is something related, like ilanti situation edaithe undo, adi chala negative impact create cheyagaladu. Avunu. So here we'll take a break. We'll come back. This is a P2 Media podcast. మనకి ఈ మధ్య ఆన్లైన్ క్లాసులు, వాట్సాప్ ఇన్స్టాల్తోనే రోజు మొత్తం గడిచిపోతుంది. ఏదో కొంచెం టైం దొరికితే సినిమాలు, యూట్యూబ్లో. మరీ ఇన్ని చేసుకుంటూ రోజు పేపర్ చదవాలంటే కొంచెం కష్టమే. మరి రోజు పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు కూడా టైం దొరకట్లేదని చదవడమే మానేశారు. పోనీ ఆన్లైన్లో చదువుదామా అంటే పేరాలు చదివే ఓపిక ఎప్పుడో నశించింది. అందుకే మనకి వీలుగా, సూటిగా, సోది లేకుండా వారానికి ఒక్కసారి ఒక సాంగ్ వినేంత టైంలో న్యూస్ వినేస్తే ఎలా ఉంటుంది? మనలాంటి వారి కోసమే ఈ న్యూస్ కాస్ట్. మన పాత తరంలో రేడియో లాగా ఈ జనరేషన్లో న్యూస్ మొత్తం పాడ్కాస్ట్ రూపంలో ఒకేసారి
5 minutesలో వింటే ఎలా ఉంటుంది? ఈ వారం మనకు కావాల్సిన హైలైట్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ అంతా లేట్ చేయకుండా ఒకసారి వినేద్దాం పదండి. నేను మీ న్యూస్ కాస్ట్ హోస్ట్ వినీషా. మిమ్మల్ని ఎవ్రీ మండే కలుస్తాను. నమస్తే ప్రేక్షకులారా, మీరు వింటున్నారు తెలుగోళ్ళు ద పాడ్కాస్ట్. మన తెలుగోళ్ళ కోసం తెలుగులో తయారు చేసిన పాడ్కాస్ట్ తెలుగోళ్ళు. అండ్ ఇట్స్ హోస్టెడ్ బై నన్ అదర్ దాన్ వీకే, ద వన్ అండ్ ఓన్లీ వీకే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, లెట్స్ గెట్ బ్యాక్ టు ద డిస్కషన్. లెట్స్ కంటిన్యూ. థ్యాంక్ యూ చందన్, దట్స్ అన్ అమేజింగ్ వాయిస్ ఓవర్ మ్యాన్. అండ్ థ్యాంక్స్ అలాట్. ఈ వాయిస్ ఓవర్ చేయడానికి రీజన్ ఏంటంటే లిజనర్స్, మన చందన్ ఈజ్ అన్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా. కొన్ని ప్రొఫెషనల్ బ్రాండ్స్ కి ఈడే వాయిస్ ఓవర్, అడ్వర్టైజింగ్ బ్రాండ్స్ కి, ప్రొఫెషనల్ బ్రాండ్స్ కి. సో చందన్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా స్టార్ట్ అయింది? హౌ డిడ్ దిస్ హ్యాపెన్? సో నేను లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు, లైక్ లెర్నింగ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరికైనా. నాకు అయితే లైక్ మోస్ట్లీ ఎవ్రీ సింగిల్ డే ఇస్ సంథింగ్ విచ్ ఐ లెర్న్. సో లైక్ ఏదో ఒకటి కొత్తది తెలుస్తుంది. సో ఓకే, ఈ సిచ్యువేషన్ లోనే నాకు ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో, లైక్ ఐ వాస్ టాకింగ్ టు విత్ సమ్ ర్యాండమ్ పర్సన్ ఆన్ ఫోన్. ఓకే, అండ్ దెన్ అతను నాతో ఇలా మాట్లాడాడు. సో చందన్, నేను ఒక కమర్షియల్ తీస్తున్నాను, దానికోసం లైక్ ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యూ కుడ్ డూ అ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్ ఏంటి, నేనేదో ఒకప్పుడు నా 9th క్లాస్ లో యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడిని. ఆ యూట్యూబ్ ఛానల్ అలా ఉండేది. అండ్ దెన్ లైక్ అది అలా ఆపేశాను. ఇప్పుడు ఈ కాంటెంట్ ఏంటి, లైక్ నేను ఇప్పటివరకు చేయలేదంటే తప్పు లేదు బ్రో, లైక్ చేసి చూద్దాం, ఏమైద్ది, మహా అయితే ఏమైద్ది, ఏమీ అవదు, సరే చేద్దాం అని లైక్ ఐ స్టార్టెడ్. లైక్ అప్పట్లో నేను నా ఫోన్లో రికార్డ్ చేసేవాడిని. అండ్ దెన్ ఫర్ దాట్ లైక్ అప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో, లైక్ డైరెక్ట్ గా ఒక కార్పొరేట్ కంపెనీ, లైక్ ఇట్స్ కాల్డ్ మూచ్ ఫ్రమ్ ముంబై. సో వాళ్ళకి లైక్ పిచ్చిగా నచ్చేసింది. ఐ మీన్ చాలా నచ్చింది వాళ్ళకి. అండ్ దెన్ దే వర్ లైక్, చందన్, దట్స్ సూపర్ అమేజింగ్, ఖచ్చితంగా వీ వుడ్ లవ్ టు హ్యావ్ యూ అని. అండ్ దెన్ దట్ ఈస్ వెన్ ఇట్ స్టార్టెడ్. అండ్ లేటర్ అగైన్ అండ్ అగైన్ యో ఛాంప్ ఏదైతే ఉందో, లైక్ విచ్ ఇస్ నౌ సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంటర్ స్కూల్ ఫెస్ట్, దానికి కూడా వాయిస్ ఓవర్స్ ఇవ్వడం వల్ల అండ్ దెన్ ద కర్వ్ యాక్చువల్లీ బిగాన్. అండ్ లేటర్ కొంచెం నేను ప్రాక్టీస్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 6 months లైక్ ఒక ప్రాపర్ గా నేను మొత్తం రెడీ అయ్యేసరికి, మొత్తం నేర్చుకునేసరికి ఇట్ వాస్ ఆల్మోస్ట్ 6 months. అండ్ దాట్స్ వెన్ ఐ వాజ్ ఇంటూ వాయిస్ ఓవర్స్ యాజ్ అ ప్యాషన్. ఓకే, సూపర్. సో ఎలాగో యోచాప్ అని చెప్పావు కాబట్టి, ఆ యోచాప్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది? హౌ డిడ్ దట్ ఐడియా స్టార్టెడ్? అంటే ఆ ఫస్ట్ టైం నువ్వు యోచాప్ గురించి ఎప్పుడు విన్నావు? సో నేను యోచాంప్ గురించి ఎక్కడ విన్నాను అనేది, ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ నేను యోచాంప్ లో లైక్ కోర్ టీమ్ మెంబర్ ని, లైక్ దోస్ 3 people or those 4 people out of which the event will happen. Like ఆ 4 segments లీడ్ చేసే పర్సన్స్ లో నేను ఒకడిని. ఓకే, సో లైక్ ఇదెందుకు చెప్తున్నానంటే, బ్యాక్ ఇప్పుడు ప్రెసెంట్ season 4 రన్ చేయడానికి వీఆర్ డూయింగ్ ద గ్రౌండ్ వర్క్. సో season 1 కి ఐ వాజ్ అ పార్టిసిపెంట్. నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ సీజన్ కి యూఆర్ గోయింగ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంటర్ స్కూల్ ఫెస్టివల్. We are planning something on that scale. Yeah, okay. Yeah, continue. So basically నేను ఫస్ట్ టైం తెలుసుకుంది ఏంటంటే, నేను మా ఇంటికి వచ్చే దారిలో there was this huge auditorium. దాని పేరు కళాక్షేత్ర. విజయవాడలో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది. Yeah, famous. One of the best auditoriums we had. మనకున్న శిల్పకళా వేదిక అదే కదా. కరెక్ట్. సో నేను ఒక రోజు నా కాలేజ్ అన్నాక చెప్పడానికి ఇంకేం లేదు, లైక్ పొద్దున 8 నుంచి రాత్రి 8 వరకు చేసిన సినిమానే చేయడం కదా, లైక్ మన ఊర్లో కాలేజ్ అంటే ఇంటర్. కరెక్ట్. సో అలా ఇంటికి వస్తున్నప్పుడు, అండ్ దెన్ ఆ కళాక్షేత్రకి బయట చాలా మంది డెకరేట్ చేస్తున్నారు. ఏంటో లైక్ ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. లైక్ అందరూ టీనేజర్స్, లైక్ ఒక కామన్ షర్ట్ వేసుకొని, ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇట్ రిజెంబుల్ సమ్ సార్ట్ ఆఫ్ కాలేజ్ ఫెస్ట్. ఒక మన యూనివర్సిటీలో కాలేజ్ ఫెస్ట్ ఎలా ఉంటాయో అలానే అనిపించింది. అండ్ దెన్ లైక్ ఒక్కసారి పక్కన ఆపమని చెప్పి, అండ్ దెన్ ఐ వెన్ దేర్. వెళ్ళి అడిగిన వెంటనే దే వర్ లైక్ టాకింగ్ అబౌట్ వీఆర్ ట్రైయింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ యోచాంప్, ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఇది ఈవెంట్స్ పెడతాం అని అన్నారు. సరే నేను పార్టిసిపేట్ చేయొచ్చా? లైక్ అప్పుడు 9 to 5 జాబ్ స్ట్రెస్ ఎంత ఉంటుందో, అలానే నా కాలేజ్ స్ట్రెస్ ఎలా ఉంటది అంటే 8 to 8. అసలు ఒక భయంకరమైన పరిస్థితి. ఇంటర్ కాలేజ్ స్ట్రెస్ గురించి చెప్పొద్దు, ఎందుకంటే ఐ నో ద ఫీలింగ్. సో ఇంకా దాని గురించి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 great people ఉన్నారు కదా. మెంబర్స్ బేసికల్లీ.
రే అనక పగలనక కొండనక కోననక వరదనక వాగనక ర్యాంకులు వెనక తిరుగుతూ పరిగెత్తుతూ మనుషుల్ని పట్టి పీడించి పైకి లేపుతున్నది ఓన్లీ ర్యాంకులు మాత్రమే, కావాల్సింది ర్యాంకులు మాత్రమే. సో అలాంటి కాలేజ్ లో ఉన్న భయంకరమైన పరిస్థితులు అందరికీ తెలిసినవే. సో అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి బయటికి రావాలనుకున్న నాకు కనిపించిన విండో ఆఫ్ ఆపర్చునిటీయే ఈ యో ఛాంప్ ఫెస్ట్. సూపర్. సో ఆ యో ఛాంప్ కి నేను అప్లై చేశాను అండ్ దెన్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ 3 ఈవెంట్స్ అండ్ లైక్ somehow I won in 3 ఈవెంట్స్ లో I guess I got in all the 3. రెండిట్లో I got first place and second one I got in ఒక second position వచ్చింది అనుకుంటా, లైక్ సో 3 ఈవెంట్స్ లో. అండ్ దెన్ ఇట్ వాస్ గ్రేట్ అండ్ లేటర్ లైక్ యో ఛాంప్ మీద నాకు చాలా అంటే చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ నిన్ను అట్రాక్ట్ చేసినాయి? సో బేసికలీ అక్కడ కూడా దెర్ ఇస్ దిస్ బిజినెస్ ప్లాన్ పిచ్చింగ్ అండ్ దెన్ సైన్స్ ఫేర్ ఉంది. లైక్ మన స్కూల్స్ లో సైన్స్ ఫేర్ ఉండేది కదా. సో ఎగ్జాక్ట్లీ అదే, దే హ్యాడ్ ఇట్ గుడ్ స్కేల్, ఒక మంచి స్కేల్ లో పెట్టారు. అండ్ దెన్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్ అండ్ ఐ గాట్ ఫస్ట్ ప్లేస్. సో లైక్ వీటి వల్ల వాళ్ళు అదొకటే కాదు, 14 ఈవెంట్స్ ఒకేసారి ఒకే రోజు ఆర్గనైజ్ చేయడం అంటే అది సామాన్యమైనది కాదు. లైక్ అంత లైక్ ఇట్ వాస్ లైక్ సో ఫ్రెండ్లీ, సో హ్యాపీ. ఎమోషన్ ఏదైతే ఉందో లైక్ నేను చాలా కనెక్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఒక గత 7 నెలలుగా ఈ కాలేజ్ చూసిందే చూస్తూ లైక్ అసలు కళ్ళు తెరుచుకునే కాదు. అండ్ దెన్ ఒక్కరోజు ఆ యో ఛాంప్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల లైక్ ఆల్ బ్యాక్, లైక్ దట్ చైల్డ్ మూడ్ పిక్నిక్. ఒక చిన్న పిల్లని డిజ్నీ ల్యాండ్ లో వదిలేస్తే అలా ఉంటుంది, అలా ఫీల్ అయ్యా. ఓకే. ఎందుకంటే అంత డౌన్ సిచ్యువేషన్ కాలేజ్ లో. లైక్ కాలేజెస్ అంటే అలానే ఉన్నాయి, ఏ కాలేజ్ అయినా. కరెక్ట్. మోస్ట్లీ స్టేట్ బోర్డ్స్ గురించి మాట్లాడాలి అంటే ఇది. సో అండ్ దెన్ సో వాళ్ళు ఒక క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నేను అప్లై చేశాను అండ్ దెన్ లైక్ సెలెక్ట్ అయ్యాను ఒక ఇంటర్వ్యూ తర్వాత. సో సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను. అండ్ దెన్ దట్ వాస్ వన్ ఆఫ్ దోస్ మూమెంట్స్ లైక్ యా, నేను ఒక నా సొంతగా నేను ట్రై చేస్తున్నాను ఏదో ఒకటి కొత్తగా. లైక్ ఇప్పటి వరకు నేను ఒక అప్పటి వరకు నేను ఈవెంట్ మేనేజ్మెంట్ లోకి ఎంటర్ అవ్వాల. ఓకే. సో దట్ వాస్ దట్ ఫస్ట్ మూమెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కి, ఈవెంట్ వెనకున్న స్ట్రాటజిక్ బిజినెస్ కి. అండ్ లేటర్ కష్టం అనేది ఒక అప్వర్డ్ గ్రాఫే. రైట్. లైక్ ఆ లెర్నింగ్ కర్వ్ లో లైక్ చాలా, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. That's for sure. I enjoyed it, like ups and downs, roller coaster ride. And later 3 seasons tarvata, like season 2, season 3. Season 2 I was an organizer and MC. Season 3 I was an MC and more importantly strategist. And season 4 coming soon. Stay tuned. Superb. So for the upcoming season, I know you will make it big, so I don't wish you all the best. Thank you. And ఎలాగో ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి నువ్వు ఎడ్యుకేషన్ గురించి వెంట్ అవుట్ చేస్తూ ఒక కంప్లీట్ 45 minutes పాడ్కాస్ట్ వేరే పాడ్కాస్ట్ చేసావు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. నేను దాని రూట్ కాస్ మాత్రం అడుగుతున్నాను. అంటే బికాస్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఐ కెన్ ఆల్సో ఫీల్ ఇట్. కాబట్టి వేర్ డిడ్ యూ రియలైజ్ దట్ ఎస్ వీఆర్ స్టక్ ఇన్ దిస్ ఎడ్యుకేషనల్ రట్, మనం ఇంకేం చేయలేము, అట్లీస్ట్ మన జనరేషన్ ఇంకేం చేయలేదు, వీ నీడ్ టు ఫేస్ ఇట్ అని when did you realize and what did it affect you? సో బేసికలీ నేను విజయవాడలో NSM లో చదివాను, ఐ మీన్ సెయింట్ మాథ్యూస్. సో సెయింట్ మాథ్యూస్ లో లైక్ నా బేసిక్ కిండర్ గార్డెన్ నుంచి అండ్ దెన్ అంటిల్ క్లాస్ 10 నేను అక్కడే చదివాను. లైక్ ఇట్ వాస్ ఆల్ CBSE. ఒక్కసారిగా ఈ స్టేట్ బోర్డ్ స్కూల్స్ కి వచ్చేసరికి లైక్ అంటే లైక్ 11th 12th కోసం ఇంటర్ అంటారు విజయవాడలో. ఐ మీన్ లైక్ సదర్న్ స్టేట్స్ లో ఇట్స్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్. సో ఆ షిఫ్ట్ ఏదైతే ఉందో చూసారా, లైక్ నెంబర్ 1 రీజన్ నేను ఎందుకు ఒక స్టేట్ బోర్డ్ స్కూల్ కి రావాలనుకున్నానంటే లైక్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, లైక్ 11th 12th కి JEE అండ్ దెన్ IIT, రైట్? సో అలాంటి వాటికి విజయవాడలో ఉన్న వాటిలో లైక్ ఒక మంచి చాయిస్ ఇస్ ద కాలేజ్ విచ్ ఐ హావ్ చోజన్. సో ఆ కాలేజ్ లో వచ్చింది. ఐ థాట్ లైక్, సో ఐ యూస్ టు హ్యావ్ దట్ zeal on my first, second, third days, like until 1 month. కుమ్మేద్దాం ఇంటర్మీడియట్ 10th ఎలాగో కుమ్మేసాము అని చెప్పి జాయిన్ అలైన్ లేదు. I was a normal student. సరే కొత్త టీచర్ కదా, కొత్త తెలుసుకోవచ్చు, లైక్ ఐ మీన్ కొత్త తెలుసుకోవచ్చు అంటే లైక్ కొత్త వాళ్ళతో పరిచయాలు చేసుకోవచ్చు, లైక్ ఇట్స్ గోనా బి గ్రేట్ అని నా థాట్ ఉండేది. బట్ ది రెస్పాన్స్ వాజ్ నాట్ లైక్ దాట్ వాళ్ళ సైడ్ నుంచి. ద వే దే టాట్ us, లైక్ వాళ్ళు నేర్పించేది కూడా ఇట్ వాస్ మోర్ ఆఫ్ అ మగప్, లైక్ బట్టి పట్టడమే అంతే.
అంటే అర్థం చెప్పారంటే చెప్పాం కదా చెప్పాం కదా ఇంతే ఇంకింతే, లైక్ ఏదైనా అడిగినా ఒక మ్యాథమెటికల్ ఫార్ములా వేస్తారు అండ్ దెన్ యూఆర్ సపోజ్ టు అబ్జార్బ్ ఇట్. బట్ ఒక క్లాస్ లో 70 మెంబర్స్ ఉన్నప్పుడు అందరికీ అదే విధంగా అర్థం కాదు. ఒక్కొక్కళ్ళకి కొంతమందికి స్టోరీ వినగానే అర్థమైంది, కొంతమందికి సినిమా పిక్చర్స్ చూస్తే అర్థమైంది, కొంతమందికి సినిమా చూస్తున్నప్పుడు వెనక నుంచి చెప్తూ ఉంటే బెటర్ గా అర్థమవుతుంది బికాస్ దే కెన్ పిక్చరైజ్ ఇట్. కరెక్ట్. సో అందరికీ ఒక కామన్ వేలో చెప్పడం ఏదైతే ఉందో, అండ్ దట్ టు ఇట్ వాస్ నాట్ సంథింగ్ రైట్. సో నేను ఏది చెప్పినా కూడా ఇట్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ నేను చూసిందే. అండ్ దెన్ ఐ గాట్ ఇన్ టు అ వెరీ డార్క్ డౌన్ ఇంప్రెషన్. సరే 2 ఏళ్ల తర్వాత లైక్ రీసెంట్లీ ఐ హ్యాడ్ అ కాన్వర్సేషన్ విత్ 2 biggest people ఫర్ ది ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ ఇన్ ద సదర్న్ స్టేట్స్. సో ఆ పేర్లు కూడా చెప్పక్కర్లేదు. సో అందరికీ తెలిసిన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మెయిన్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ లీడ్ విజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఐ హ్యాడ్ అ కాన్వర్సేషన్ రిగార్డింగ్ లైక్ ఎందుకు లైక్ ఒక మంచి లైక్ 360 degrees కరిక్యులం ఉన్న స్కూల్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటే, చందన్ అది కాదు చందన్, సరే నువ్వు చెప్పు, దిస్ ఇస్ ఇన్ కేస్ ఎడ్యుకేషన్ ఇస్ అ బిజినెస్, మేము ఒప్పుకుంటాం, ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ బిజినెస్. సో ఇది మా బిజినెస్. ఎక్కువ పేరెంట్స్ దేనికి ఇష్టపడుతున్నారు, వాళ్ళ పిల్లలకి కంటిన్యూస్ గా స్టడీ అవర్స్, వాళ్ళ పిల్లలకి కంటిన్యూస్ గా ఈ వర్క్ అవర్స్, లైక్ కాలేజ్ టైమింగ్స్ ఎక్కువగా ఉండడం, స్కూల్ టైమింగ్స్ ఎక్కువగా ఉండడం. అంతెందుకు నేను లిటరల్లీ చూసా, ఒక 2nd క్లాస్ పిల్లడికి 8 కి కాలేజ్ అవుతుందంట, 9:30కి ఇంటికి వస్తాడు. సరే అసలు ఎందుకు వాళ్ళకి కొంతగా టైం ఉండాలి అంటే, బేసిక్ గా ఎవరికైనా దే హ్యావ్ టు హ్యావ్ దేర్ స్పేస్. స్పేస్ అంటే ప్రైవసీ అనే కాదు, దే హ్యావ్ టు హ్యావ్ దేర్ మీ టైం, లైక్ దేర్ పర్సనల్ టైం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ మీ టైం బిల్డ్స్ అ లాట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. సో బేసిక్ గా ఎవరికైనా కావాల్సింది ఆ పర్సనల్ మీ టైం. సరే దాని పక్కన పెడితే పేరెంట్స్, వాళ్ళు నాకు చెప్పిన ఎగ్జాంపుల్ ఇంతే. సో చందన్, పేరెంట్స్ కావాలనుకుంటుంది ఇదే. పేరెంట్స్ కి పర్సెప్షన్ కేర్ అంటే ఎక్కువ టైమ్స్, ఎక్కువ స్టడీ అవర్స్, ఎక్కువ ఎగ్జామ్స్. సో ఇన్ కేస్ పేరెంట్స్ కి ఇలానే ఒక మంచి గ్రౌండ్, ఒక మంచి వరల్డ్ క్లాస్ స్కూల్ కావాలని అడగండి, ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీలో మాకంటే గొప్పగా ఇన్స్టిట్యూషన్స్ మాకంటే ఎవరు బిల్డ్ చేయలేరు అని చెప్పారు. సో దాన్ని బట్టి ఏమర్థం, ఆన్ కాస్ట్ ఆఫ్ దేర్ బిజినెస్ దే కాంట్ రిస్క్ ఇట్. ఎందుకంటే బికాస్ పేరెంట్స్ ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో ఇక్కడ వరకు మనం చూసినట్టయితే పేరెంట్స్ ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో ఇస్ ఇట్ సంథింగ్ రాంగ్ విత్ ద పేరెంట్స్? నాట్ రియలీ. ఎందుకంటే లైక్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అంతా వీ లుక్డ్ అట్ కంపెనీస్ ఎకనామిక్ గ్రోత్. సో నా పాడ్కాస్ట్ లో 2nd ఎపిసోడ్ లో ఐ హ్యాడ్ దిస్ ఎకనామిస్ట్. సో ఐ హ్యాడ్ అ కాన్వర్సేషన్ అబౌట్ చైనా బీయింగ్ అ సూపర్ పవర్. సో చైనా ఎందుకు సూపర్ పవర్ గా ఉంది, లైక్ మనకంటే డౌన్ స్టేజ్ నుంచి ఒక సూపర్ఫిషియల్ స్టేజ్ లోకి వెళ్ళింది. లైక్ వాళ్ళ ఎకనామీ వుడ్ ఆల్మోస్ట్ బీట్ యుఎస్ ఎకనామీ ఇన్ విత్ ఇన్ ద నెక్స్ట్ 3-4-5 years. సో అలా చూసినట్లయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, గత 40 ఏళ్లగా ఏదైతే రన్ అవుతూ వస్తుందో, అది అంతా దేనికి సెంటర్ అయి ఉందంటే, ఇట్ వాజ్ మేడ్ ఫర్ అ పర్సన్, ఫర్ అ స్టూడెంట్, ఫర్ అ చైల్డ్ టు ఫిట్ ఇన్ టు అ కార్పొరేట్ వరల్డ్. హీ వాజ్ ఆల్వేస్ ఆస్క్డ్ ఆర్ పర్సీవ్డ్ టు వర్క్ ఇన్ అ ప్లేస్. లైక్ ఇక్కడ పని చేయాలి, నువ్వు కూడా ఒకసారి ఎప్పటికైనా ఆ కంపెనీలో ఒక ఇంజనీర్ అవ్వాలి అనేది అందరూ విన్నదే. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్యాక్ దెన్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దేని గురించి, one day you become someone who can give employment to your fellow Indians. Creator mindset ఇవ్వలేదు. Exactly. ఇప్పటివరకు we always had this taker mindset, but creator mindset అనేది for sure it is clearly being imposed on the NEP, National Education Policy 2020 ఇయర్ లో ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ పాలసీ, it is clearly imprinted upon that. అది వస్తే it's going to be completely different. Everything is going to change because education is the only solution. Malalaga chepparu. So everything is related to, about it. So idi ela ante oka cycle, previous experiences valla future depend avutadi. Future ekkada oka break vacheyanta varaku changes never going to happen. Ippudu kuda ee 2020 ee NEP propose cheyangane there was a lot of ee resistance, like Twitter lo it was trending, let's ban NEP, let's take it down. Avunu yeah. సో ఆ రెసిస్టెన్స్ అనేది ఏం చేసినా ఉండేది, బట్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఫార్వర్డ్. పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. లైక్
మా పిల్లలు కొన్ని స్కూల్స్ ఏం చేస్తుంటాయంటే ఖచ్చితంగా బికాస్ వాళ్ళ స్కూల్స్ బిజినెస్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే వి ఆఫర్ బోత్ ప్రీవియస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ అండ్ ఈ NEP 2020 బోర్డ్ ఫర్ సమ్ టైమ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 10 years బికాస్ ఆ ట్రాన్సిషన్ స్మూత్ గా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ దట్ వే. అలా ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ కొత్తది, ఈ కొత్త ఎక్స్పెరిమెంటేషన్ ప్రాసెస్ లైక్ ఏదైతే చాలా ఎక్స్పెరిమెంటేషన్ ప్రాసెస్ తర్వాత ఫిక్స్ అయ్యారో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 టు చూస్ దట్. సో అది చూస్ చేసుకున్నట్లయితే ఇట్స్ గోన్ బి అ గ్రేట్ బ్రైట్ అమేజింగ్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు మనకి ఉండదని కాదు, ఇట్స్ గోన్ బి అన్ నెక్స్ట్ లెవెల్. బేసికలీ మన క్రౌడ్ కి రియాక్షన్ మీద ఉన్న అర్జెన్సీ అండ్ యాక్సెప్టెన్స్ మీద ఉండదు. సో వన్స్ వి బిల్డ్ దట్ ఇన్ యాక్సెప్టెన్స్ ఇట్ విల్ బి మోర్ ఈజీ అండ్ లెస్ ఇంటాలరెంట్ అన్న ఫీలింగ్. సో బేసికలీ ఇప్పుడు మిలీనియల్ సిచ్యువేషన్స్ చూసినట్లయితే థింగ్స్ లైక్ ఫోమో ఆర్ గెటింగ్ డౌన్, లైక్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఒక నలుగురు పనిచేస్తున్నారు కదా అని ఇంకొకడు కూడా వాళ్ళ వెనక్కి వెళ్ళిపోవట్లా. లైక్ హీస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ. ఆ ట్రెండ్ స్లోగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎక్కడ అంటే ఈ పర్సనల్ చాయిసెస్ ఉంటాయి చూసారా. సరే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ ఫోమో అనేది అందరికీ కనిపించేది, అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండేది. సరే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 3 ఏళ్ల క్రితం ఒక స్టాండప్ కామెడీ షో కోసం నేను ఆల్ ద వే హైదరాబాద్ వెళ్ళా. ఏది స్టాండప్ కామెడీ వెనుకున్న హైప్ వల్ల. నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా, అసలు స్టాండప్ కామెడీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. సార్ అలాగే వచ్చింది కాబట్టి కంటిన్యూ చేసేది. సో హైప్ వల్ల వెళ్ళాను. అండ్ దెన్ అక్కడ సో దేర్ వాస్ దిస్ అమేజింగ్ కమెడియన్ లైక్ అరవింద్ సుబ్రహ్మణ్యం. ఐ వాజ్ ఆల్వేస్ అ గ్రేట్ ఫ్యాన్. సో ఆయన క్రాక్ చేసిన జోక్స్ దే వర్ బిట్ అడల్టరేటెడ్. సో నాకు అర్థం కాలేదు, నేను ఒప్పుకుంటాను నాకు అర్థం కాలేదని, బట్ ఐ ప్రిటెండెడ్ టు లాఫ్. లేకపోతే మనకేం అర్థం కాలేదని పక్కన వాళ్ళు అనుకుంటారని. ఎగ్జాక్ట్లీ, లైక్ మనం వీ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఫ్రమ్ ద రెస్ట్. సో ఆ సిచ్యువేషన్ లో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ దట్. నేను మిగిలిపోకూడదు, నేను కూడా సమాజంతో పాటు వెళ్ళాలి, సమాజంతో ఉండాలని. లైక్ ఆ సైకిల్లో ఆ షోలో ఉన్న తర్వాత, ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది పక్కన చూసి నవ్వడానిక. అంతేగా, సమాజం ఇస్ నథింగ్ బట్ మైండ్ సెట్ నా ఫీల్. ఎగ్జాక్ట్లీ. సో లైక్ ఇండివిజువలైజేషన్, క్యారెక్టరైజేషన్ అనేది చాలా ముఖ్యం అనేది నాకు తెలిసిన సిచ్యువేషన్స్ లో అదొకటి. సో నేను అక్కడ నేను స్పెండ్ చేసిన టైం కానీ మనీ కానీ ఏదైనా కానీ ఇట్ వాస్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ బికాస్ లైక్ ఇట్ గేవ్ దట్ పర్సెప్షన్ అబౌట్ ఇట్. లైక్ అది ఏంటి అనేది, లైక్ ఆ క్రౌడ్ వల్ల నువ్వు జస్ట్ బ్లైండ్ గా ఫాలో అయిపోవడం కాదు, యు సిట్, యు అండర్స్టాండ్, ఓన్లీ దెన్ యు ఫీల్ ఇట్ అన్నది అర్థమైంది నాకు. ఓకే. సో ఆ స్టాండప్ కామెడీ ఎక్స్పీరియన్స్ ఎలా ఎంజాయ్ చేశాను చేసేటప్పుడు? యాక్చువల్లీ నేను పీపుల్ థింక్ దట్ I did stand-up comedy. ఎందుకంటే there are a few news articles saying stand-up comedian Chandan on his journey. అయ్యి అసలు చాలా పెద్ద పెద్ద పదాలు అవి. లైక్ I was into organizing stand-up comedy shows because like ఇప్పుడు అమరావతి కామెడీ క్లబ్ పృథ్వీ గారు ఎవరైతే ఉన్నారో, పృథ్వీ అన్న, సో it was his vision. So I was like we got in contact and మేము ఒక conversation, we had a conversation about it and we were pretty impressed. Like సో ఓపెనింగ్ యాక్ట్ చేస్తావు చందన్, ఆర్గనైజింగ్ టీమ్ లో మెంబర్ అవ్వు. అండ్ ఐ వాస్ లైక్ చాలా మెంబర్ అవ్వు అంటే లైక్ ఖచ్చితంగా లైక్ ఇట్స్ గోన్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. లైక్ అప్పుడప్పుడే యో ఛాంప్ లో ఎంటర్ అయ్యాను అండ్ దెన్ ఐ గాట్ దిస్ లైక్ ఇట్స్ అ వెబ్. సో ఆ సిచ్యువేషన్ లో ఐ ఫెల్ట్ దిస్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఐ గాట్ ఇన్. సో 1-2 షోస్ కి ఓపెనింగ్ యాక్ట్ చేసా. అండ్ దీనికి కరెక్ట్ గా 1 సంవత్సరం వెనక్కి వెళ్తే దేర్ వాస్ దిస్ బుక్ ఫెస్టివల్ కదా మన విజయవాడలో, దే కండక్ట్ బుక్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం. సో ప్రతి ఇయర్ కండక్ట్ చేయడం వల్ల ఐ యూస్ టు బి దేర్. ఖచ్చితంగా నేను నాకు ఏదైనా బుక్స్ అర్థమైనా చదివినా చదవకపోయినా ఖచ్చితంగా నేను విజిట్ అయితే చేస్తాను. బికాస్ లైక్ కొత్త బుక్స్ అసలు ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయని, ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని నాకు ఒక అవగాహన వచ్చేది, ఎవరికైనా అంతే. సో అక్కడ నేను ఒక చందు అనే ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ని కలిసా. సో ర్యాండమ్ గా నేను ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు. లైక్ నేను ఇక్కడ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను, నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తూ లైక్ ర్యాండమ్ గా స్టాండప్ కామెడీ గురించి, ఇక్కడ ఉన్న సినారియో లైక్ పీపుల్ మైండ్ సెట్ గురించి అక్కడ నించొని ఆల్మోస్ట్ 45 minutes వి హ్యాడ్ అ కాన్వర్సేషన్. అండ్ దెన్ వి థాట్ ఆఫ్ సెట్టింగ్ అ స్టాండప్ కామెడీ షో. 4 రోజులు వి వర్క్డ్ అవర్ యాస్ ఆఫ్ అండ్ దెన్ గాట్ ఎవ్రీథింగ్ రెడీ. లైక్ ఎక్కడ గ్రౌండ్ సెంటర్ లో స్పేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ వీ హ్యాడ్ అ బిగ్ ఎంపోడియం, లైక్ హ్యూజ్ స్క్రీన్, లైక్ LCD స్క్రీన్ ఉంటుంది కదా, డిస్ప్లే బూత్స్.
Yeah. We invested a lot and then got it and all, like we had investors and all, that's another story. So అదంతా జరిగింది. This happened in my class 11. సో అక్కడ అది జరగడం తర్వాత స్టాండప్ కమెడియన్ లాస్ట్ మినిట్ లో నేను రాను అన్నాను. అసలు ఇంకా నాకు ఆ చందుకి చెమటలు పట్టడమే, లైక్ అసలు ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాల. ఓకే. లిటరలీ చెప్పాలంటే మాకు సినిమా కనిపించింది ఆ 10 నిమిషాలు అసలు ఇంకేం చేయాలని. సరే ఇంకా ఎవరైతే వచ్చి కూర్చున్నారో వాళ్ళ హోప్స్ డౌన్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చదు. దాని బదులు నేనే స్టాండప్ కమెడియన్కి వెళ్ళి నేనే అరవింద్ సుబ్రహ్మణ్యం జోక్స్ ఏవైతే చూసానో అయ్యే ట్రై చేద్దామని. ఓకే. సో ఆయన జోక్స్ వెళ్ళి ట్రై చేశా. సో ఆయన మెథడ్ లో లైక్ ఆయన ఒక జోక్ ని ఎలా రివీల్ చేస్తారో నేను ఆ మెథడ్ ని యూజ్ చేస్తూ, బట్ బికాస్ ఐ వాజ్ అ బిట్ మోర్ రిలేటబుల్ విత్ హిమ్. యా. సో ఆయన జోక్స్ యూజ్ చేస్తూ ఐ యూజ్ ద మెయిన్ సబ్జెక్ట్ యాజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే. ఇంటర్ ఫ్రస్ట్రేషన్ మొత్తం యు మేడ్ ఇట్ యాజ్ స్టాండ్ అప్ సినారియో. యా. నా స్క్రిప్ట్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది అంటే దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ వెంట్ స్క్రిప్ట్లెస్ అండ్ ఇట్ వెంట్ గ్రేట్. సూపర్. అసలు నేను ఇప్పటికీ అసలు అది ఎలా జరిగింది, నేను ఎక్కడ హ్యాపీగా ఫీల్ అవుతానంటే అక్కడ వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా స్టూడెంట్స్. పేరెంట్స్ అయితే ఇట్ యూస్ టు బి అన్ అదర్ సినిమా. అంతేగా మరి, క్రౌడ్ బట్టి. యా, లైక్ ఇట్ ఆల్ వెంట్ వెల్. సో దాని తర్వాత ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ రీజన్స్ వై దే నేమ్డ్ మీ యాజ్ స్టాండప్ కమెడియన్. Which you're not. You're the part of organizing team. Okay. Yeah, actually. I was more into the business segment and how to get things done. Like ఈ పని జరగాలంటే that's how you do it అని, like ఆ streamline process గాని. So clear entrepreneur you are. అలానే కాదు, it's still evolution, like okay, learning అంతే. okay. సో బిఫోర్ యూ వైండ్ అప్, వన్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నాకు ఏం తెలుసుకోవాలని ఉందంటే, నేను యూజువల్లీ అడుగుతూ ఉంటాను నా గెస్ట్ ని, where do you don't want to see yourself in coming future? Oh, okay, that's a twisted question. So nice. So basically let me start answering the flip side, where you want to see yourself. Yeah. ఈ వీటన్నిటికీ సరే నా దగ్గర ఒక మైండ్ సెట్ ఉండేది. ఏంటి అంటే బేసిక్ గా పీపుల్ కీప్ ఆస్కింగ్ ఎవరు కనిపించినా లైక్ వాట్ డూ యూ వాంట్ టు బికమ్ అనేది అడుగుతూ ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ ఐ సెట్ అప్ అ లాంగ్ ఫ్రేమ్ గోల్ అండ్ దెన్ లైక్ అదొక్కటే గోల్ అనుకుంటే పనులు అవ్వవని నా ఒపీనియన్. లైక్ ఐ యూస్ టు సెట్ స్మాల్ గోల్స్ which I keep on achieving. I mean like steady constant dopamine shots of motivation అని అనుకోవచ్చు. Yeah, ante. So that is my process of analyzing it. Probably it's going to be on an entrepreneurial, management and scientific segments. So vatillo whatever I would be doing, even if it's a managemental position, even if it's anything, నాకు కంటిన్యూస్ గా ఉండే థాట్ ఏంటి అంటే, ఏం చేసినా పర్లా బట్ ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై మీ అండ్ ఫర్ షూర్ ఇట్ హ్యాస్ టు బి గోయింగ్ వెల్ ఆర్ గ్రేట్ ఫర్ షూర్ అనేది నా థాట్. ఖచ్చితంగా నా డోపమైన్ షాట్ అనే కాదు, ఇట్ హ్యాస్ టు బి గ్రేట్ ఫర్ ద సొసైటీ. లైక్ యా, దిస్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ అన్న ఆ ఫీలింగ్ రావాలి అన్నదే నా కోరిక. దాట్స్ వాట్ ఐ విల్ బి ట్రైయింగ్ టు డూ అండ్ దాట్స్ వాట్ ఐ స్ట్రైవ్ ఫర్. Super, Simon. Felt it real good conversing with you. Thanks for coming. Thanks for giving the time. Thanks for being on the pod. It's my pleasure. Thanks for inviting. So that's it, listeners. Next week, malli meeku inko Telugu talent to mee munduku vastanu. Until then, this is Vamsi signing off.